హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్. ఈ ఎపిసోడ్లో కూడా నేను కొన్ని బెనారస్ చెక్స్ శారీస్ చూపించబోతున్నాను. వీటితో పాటు రష్యన్ జార్జెట్ శారీస్ కూడా కొన్ని మీకు చూపిస్తానండి. యాక్చువల్లీ మనకి బెనారస్ క్రేప్ అనేది ఇలా వైట్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. 6 feet ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు దీన్ని. నేను 6.5 meters శారీ వస్తుంది. శారీని అలాగే ఉంచేసి డై చేయిస్తున్నాను. బ్లౌజ్ కట్ చేయట్లేదండి. మనము ఎక్స్ట్రా బ్లౌజ్ ఒకటి మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ వైట్ని మనం డై చేస్తాము. మీలో ఎవరికైనా వైట్ కావాలి అంటే ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఎనీ కలర్ తోటి పేరప్ చేసి వేసుకుంటే ఏ కలర్ తోటి వేసుకున్నా బాగుంటుంది. లేదు దీంట్లోనే బ్లౌజ్ కట్ చేసి హ్యాపీగా మీరు వర్క్ చేయించుకుంటాను అన్నా అదొక డిఫరెంట్ లుక్ వస్తుంది. వైట్ కావాలి అన్నా వెంటనే నేను పంపిస్తానండి. దీనికి ఇలా బెనారస్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చేస్తాను. ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ షాంపూ వాష్ అండ్ ఐరనింగ్. మీడియం వెయిట్ ఉంటాయి. ఫుల్ హైట్ ఉంటుంది. 6.5 meters శారీ. ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ నేను 1 meter 10 centimeters ఇచ్చేస్తాను. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. మన నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి పీచ్ డై చేయించాను. పేస్టల్ పీచ్ ఇది. సో చాలా బ్రైట్గా ఉంటుంది. మీకు ఏ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. క్లాస్ లుక్ వచ్చేస్తుందండి. ఇది వేసుకుని ఒక చిన్న డైమండ్ సెట్ పెట్టేసుకుంటే మీరు వెడ్డింగ్స్కి కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు. ఎంతసేపు కట్టుకున్నా కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్ ఇవి. సో పక్కన ఊళ్ళలో అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు హ్యాపీగా ఈ శారీ కట్టుకుని వెళ్ళిపోవచ్చండి. మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అంటే మీ దగ్గర ఉన్న బ్లౌజెస్తో పేరప్ చేసుకోండి. నేనైతే రన్నింగ్ బ్లౌజ్తో పాటు ఇంకొక బ్లౌజ్ బెనారస్ క్రేప్ బ్లౌజ్ ఒకటి బూటీస్ ఇచ్చేస్తున్నాను నేను మీకు. సో ఇవన్నీ జస్ట్ షాంపూ వాష్ ఐరనింగ్ సరిపోతాయి. మీడియం వెయిట్ ఉన్నాయి. మంచి హైట్ 6.5 meters శారీ. 1 meter 10 centimeters బ్లౌజ్. మన నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి రోజ్ పింక్. సో ఈ రోజ్ పింక్ ప్లెజెంట్గా ఉంటుంది. ఇది కూడా అంతే అండి, ఎవరికైనా సూట్ అయ్యే కలర్. దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వచ్చేస్తుంది యాజ్ యూజువల్. ఒక బ్లౌజ్ ఎక్స్ట్రా ఇచ్చేస్తాను. డార్క్ పింక్ బ్లౌజ్. జస్ట్ షాంపూ వాష్ ఐరనింగ్ సరిపోతాయండి వీటికి. ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీ కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇప్పటి వరకు నేను బెనారస్లో చెక్స్ చూపించాను కదా. ఈ ఎపిసోడ్లో సెకండ్ వెరైటీ కూడా చూపించబోతున్నానండి. ఇది రష్యన్లో జార్జెట్ శారీస్. సో మంచి ఫాలింగ్ మెటీరియల్. ఇవి లైట్ వెయిట్ ఉన్నాయి. మీకు ఇవి కూడా నెరవు ఫుల్గా వస్తుందండి. నెరవు ఫుల్గా చూపించినాను. సో వీటికి ఏంటంటే నార్మల్ షాంపూ వాష్ ఇవి. కానీ వాషింగ్ తర్వాత కంపల్సరీగా పాలిషింగ్కి ఇవ్వాలి. ఎందుకు అంటే జార్జెట్ కదా, మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. మీరు వాష్ చేసినప్పుడు దగ్గరికి షింక్ అవుతుంది. పాలిషింగ్కి ఇస్తే మళ్ళీ ఫుల్ లెంత్కి వచ్చేస్తుంది. సో ఇది బేసిక్గా మనకు వచ్చిన వైట్ కలర్. దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ 2 కలర్స్ తోటి బొట్టీస్ వచ్చేసాయి. చిన్న పళ్ళు వస్తుందండి. దీనికి జరీ పళ్ళు చాలా చిన్నగా వస్తుంది. దీనికి నేను క్రేప్ బ్లౌజ్ ఇచ్చేసాను. ఇది క్రేప్ మెటీరియల్ మన దగ్గర ఇంత ఫైనెస్ట్ క్వాలిటీది ఉంటుందండి. సో ఈ క్రేప్లో మీకు ఫ్రాక్స్కి కావాలి అన్నా, లెహంగాలకు కావాలి అన్నా, ఇంకేదన్నా మీరు క్రాప్ టాప్కి కావాలి అన్నా అది కూడా నాతో డిస్కస్ చేయండి. నేను మీ డిజైన్ బట్టి ఎన్ని మీటర్లు కావాలి అంటే అన్ని మీటర్లు మీకు కావాల్సిన కలర్లో డై చేసి ఇచ్చేస్తాను. సో ఈ రష్యన్ క్రేప్ వచ్చేసి మీకు రష్యన్ జార్జెట్ అండి. ఇది ఫాలింగ్ మెటీరియల్, లైట్ వెయిట్ ఉంటుంది. చెప్పాను కదా, షాంపూ వాష్ కానీ మస్ట్ అండ్ షుడ్ పాలిషింగ్ చేయించాలి. శారీ దగ్గరికి వచ్చేస్తుంది. కంగారు పడకండి, పాలిషింగ్ చేయిస్తే మళ్ళీ ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. దీంట్లో కూడా ఏ కలర్ కావాలన్నా నాతో ఇంటరాక్ట్ అవ్వండి. మీ డిజైన్ని బట్టి నేను డిజైన్ చేసిస్తాను. ఇందాక వైట్ చూపించాను కదండి, ఇది డై చేశాను. స్కై బ్లూ కలర్. ఇది మంచి లైట్ ప్లెజెంట్ స్కై బ్లూ కలర్. సో మీకు డై చేశాక దగ్గరికి వస్తుంది. మళ్ళీ మేము పాలిషింగ్ చేశాక ఫుల్ లెంత్ వచ్చేసింది. దీనికి సిల్వర్ మీద చక్కగా సెల్ఫ్ లాగా కనిపించేస్తుంది రోజెస్ బార్డర్. అటు ఇటు చిన్నగా వైట్ బార్డర్, మధ్యలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్. చక్కగా ప్లెజెంట్గా హాయిగా ఉంటుందండి. వెరీ లైట్ వెయిట్, స్క్రీన్ ఫ్రెండ్లీ, కంఫర్టబుల్ శారీ. రెగ్యులర్ వేర్కి, చిన్న చిన్న పార్టీస్కి
చక్కగా యూజ్ అవుతుంది. ఇదంతా షాంపూ వాషే, కానీ మస్ట్ అండ్ షుడ్ పాలిషింగ్ చేయించాలి మీరు. దీనికి నేను క్రే బ్లౌజ్ తోటి పేరప్ చేశాను. సేమ్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తుంది కదండి, సో సేమ్ కలరే స్కై బ్లూనే డై చేయించేసాను బ్లౌజ్కి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇదిగోండి, మనం డై చేసినప్పుడు శారీ చిన్నగా అయిపోయింది, మళ్ళా పాలిషింగ్ చేస్తే ఇలా ఫుల్ లెంత్ వచ్చేసింది. ఇది మంచి మిర్చి రెడ్ అండి. మిర్చి రెడ్ మీద మీకు సిల్వర్ గోల్డ్ కూడా బ్రైట్గా కనిపిస్తుంది కదా. సో మీకు డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్, కాదు నాకు లైట్ కలర్ కావాలి అంటే లైట్ కలర్, మీ డిజైన్ని బట్టి నేను డై చేసి పంపిస్తానండి. సో నాకు ఒక 15 days టైం ఇవ్వండి, మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ శారీ రెడీ చేయించి పంపిస్తాను. వీటికి పళ్ళు చాలా చిన్నగా వస్తుందండి, జరీతోటి ఫాలింగ్ మెటీరియల్. షాంపూ వాష్ సరిపోతుంది, కాకపోతే పాలిషింగ్ కంపల్సరీ. సో నేను 6.5 మీటర్ శారీ ఉంచేసానండి. మీరు బ్లౌజ్ కావాలి అంటే కట్టుకుని చూసుకుని ప్లీట్స్ సరిపోతాయి అనుకుంటే అదొక బ్లౌజ్ కట్ చేసుకోండి. నేను ఎక్స్ట్రా క్రేప్ బ్లౌజ్ అయితే 1 మీటర్ తెచ్చేస్తున్నాను. శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది, ఎక్స్ట్రా బ్లౌజ్ ఒకటి ఇస్తున్నాను. లేదు నేను శారీలోంచి 1/2 మీటరే తీసుకుని డిజైన్ చేయించుకుంటాను అన్న మీ ఇష్టం అండి. మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎలా అయినా డిజైన్ చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా జస్ట్ షాంపూ వాష్, మస్ట్ అండ్ షుడ్ పాలిషింగ్. పాలిషింగ్ కూడా వాటర్ పాలిషింగ్ చేయమని అడగండి, శారీ పాడవకుండా ఉంటుంది. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి ఇది మంచి నెమలి పింఛం రంగు డై చేయించా నేను. ఏదైనా బేస్ మనకి వైటే వస్తుందండి, వైట్ని డై చేయిస్తాం మనం. సింగిల్ కలర్ డై చేస్తేనే బ్యూటిఫుల్గా ఉంటుందని నేను సింగిల్ కలరే చేయించాను. సో ఈ జార్జెట్స్లో మీకు షేడెడ్ కావాలి అన్నా నాతో ఇంటరాక్ట్ అవ్వండి, నేను చేయించిస్తాను. ఈ నెమలి పింఛం కలర్ మీద సిల్వర్ చాలా బాగా కనిపిస్తుందండి, గోల్డ్ సిల్వర్ రెండు కూడా బ్రైట్గా కనిపిస్తున్నాయి. సో పళ్ళు చిన్నగా వస్తుంది, మొత్తం మీకు బ్రోకెడ్ పళ్ళు వస్తుంది. క్రేప్ బ్లౌజ్ నేను 1 మీటర్ క్రేప్ బ్లౌజ్ ఎక్స్ట్రా ఇచ్చేస్తాను. శారీలో ఉన్న బ్లౌజ్ కూడా తీయలేదండి, 6.5 మీటర్ శారీ అలాగే ఉంది. మీరు కట్టుకుని చూసి దాన్ని బట్టి మీరు ఎంత కట్ చేయాలో చూసుకోండి. 1/2 మీటర్ కట్ చేయించుకుని వేరే బ్లౌజ్తో పేరప్ చేసి డిజైనర్ చేయించుకుంటారా, ఇలాగే చేసుకుంటారా, లేకపోతే ఫుల్ బ్లౌజ్ కట్ చేయించుకుంటారా, మీ టైలర్ తోటి మీరు ఇంటరాక్ట్ అయ్యి మీ వీల్ని బట్టి మీరు చేయొచ్చు. ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ షాంపూ వాష్, మస్ట్ అండ్ షుడ్ పాలిషింగ్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. సో మీకు అప్డేట్స్ లేటెస్ట్ అన్నీ అక్కడ కూడా ఉంటాయి. మీ లైక్స్ మాకు బూస్ట్ అవుతాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.